అష్టమి చంద్ర విభ్రాజత్ అళికస్థల శోభిత. అంటే కృష్ణపక్షంలో అష్టమి తిథి నాడు చంద్రుడు ఏ విధంగా అయితే అర్ధచంద్రాకారంలో శోభిస్తాడో ఆ విధంగా అమ్మవారి అళిక స్థలం ఫాలభాగం వెలిగిపోతోంది, శోభిస్తోంది. ముఖచంద్ర కళంకాభ మృగనాభి విశేషక. ముఖచంద్రుడు, అమ్మవారి ముఖం చంద్రుడైతే ఆ చంద్రుల్లోని మచ్చలాగా అమ్మవారి యొక్క ఈ తిలకము కుంకుమరేఖ వెలిగిపోతూ ఉంది. మృగనాభి విశేషక. అడవిలో ఉన్నటువంటి కస్తూరి మృగము నాభి నుండి ఒక విచిత్రమైన అనిర్వచనీయమైనటువంటి అద్భుతమైనటువంటి సువాసన పరిమళాలు వెదజల్లుతుంటాయి. అటువంటి ప్రత్యేకత ఆ మృగనాభికి ఉంది. అటువంటి సువాసన అమ్మవారి కుంకుమ రేఖ నుండి వ్యాపిస్తోంది. అష్టమి తిథి నాడి చంద్రుడు అర్ధచంద్రాకారం ఎలా ఉంటుంది అమ్మవారు, ఈ ఫాలభాగం ఇంగ్లీష్లో 4 హెడ్ అంటారు, ఇది అలా ఉంటే ఆ కుంకుమ రేఖ చంద్రుడిలోని మచ్చలాగా వెలిగిపోతూ ఉంటే దాని నుండి సువాసన మృగనాభి నుండి వచ్చేటువంటి కస్తూరి మృగనాభి నుండి వచ్చేటువంటి సువాసన వెదజల్లుతోంది. ఇంకా ఆ అష్టమి తిథి ప్రత్యేకత ఏంటి అంటే ఈ చంద్రుడిలోని 16 కళల్లోని అష్టమి కళ వేరుగా ఉంటుంది. అష్టమి తిథి నాడు అమ్మవారు పుట్టినరోజు. ఇంకా అంతేకాకుండా అమ్మవారిలో ఉన్నటువంటి నిత్యలు ఉంటారు, కామేశ్వరి మొదలైన వాళ్ళు. అందులో అష్టమి తిథి నాడు త్వరిత. అందువల్ల మనం ఈ శ్లోకాన్ని, ఈ మంత్రాన్ని జపించినట్లయితే మనకు తొందరగా కోరికలు సిద్ధిస్తాయి. అంతేకాకుండా అమ్మవారి కుంకుమ రేఖను వర్ణించడం వల్ల మరి మాంగళ్యం చాలా దృఢంగా ఉండి దీర్ఘ సుమంగళులుగా స్త్రీలు ఉండడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. అష్టమి చంద్ర విభ్రాజత్ అళిక స్థల శోభిత ముఖచంద్ర కళంకాభ మృగనాభి విశేషక. అర్థమైంది కదండి. స్వస్తి.